అంటే ఆర్టిస్ట్‌గా వచ్చారు. డైరెక్షన్ అన్నారు కదండీ! మరి వేషాలు డైరెక్షన్ కోసం ఏం ఛాన్సెస్ కోసం ఎవరెవరి దగ్గర తిరిగారు? ఏమి అవకాశాలు రాలేదా మరి? వచ్చాయి సార్. యాక్చువల్‌గా మారుతి గారు పిలిచి కథ అడిగారు మొన్న రీసెంట్‌లీ. హ్మ్. ఆయనేదో ప్రభాస్‌తో అవును. బిజీగా ఉన్నారు. సో, ఆ డిస్కషన్స్ అవుతున్నాయి. హ్మ్. అహా! అది కాదు. నేను మీరు చాలా మందితో తిరిగానండి. ఆ! హీరోలు అవి తిరిగాను గానీ, మీకు తెలుసుగా మీరు ఇండస్ట్రీలో అవునవును. ఉన్నారు. ఆ! అంటే తిరిగినప్పుడు అప్పటి ఇవి ఎలాగున్నాయి అనుభవాలు? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మనం ఏమనుకుంటామంటే ఇండస్ట్రీ బయట ఉండేటప్పుడు మనకెక్కడో ఒక థాట్ వస్తది. ఎళ్ళిపోతాం మనకించి రెడ్ కార్పెట్ పరుస్తారు. మనం రామ్ గోపాల్ వర్మ అంటే అప్పుడుండే రాజమౌళిలో ఎవరి దగ్గరో చేరిపోతాం మనం. మనం ఒక 2 సినిమాలు చేస్తాం. ఎవరో ప్రొడ్యూసర్ వస్తాడు. సినిమా ఇస్తాడు. మనం చేసేస్తాం. ఇది అదే అనుకుంటాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత రియాలిటీ మొత్తం వేరేగా ఉంటది. రియాలిటీ వేరే ఉంటది. యాక్చువల్‌గా అప్పటికి అంటే మీరొచ్చే టైంకి, ఇప్పుడొస్తున్న వాళ్ళ టైంకి చాలా తేడా ఉంది. అవును. 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 అర్జెంట్‌గా ఫేమ్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు అర్జెంట్‌గా. యూట్యూబ్‌లో అయినా కూడా ఎప్పుడొచ్చేవాళ్ళా? ఓకే. యూట్యూబ్‌లో ఓకే. కూడా అర్జెంట్‌గా ఫేమ్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఒక 175 కోట్లు రెమ్యునరేషన్ అర్జెంట్‌గా వచ్చేయాలి ఆ! ఇప్పుడొస్తున్న ఆర్టిస్ట్‌లకి. హ్మ్. అప్పుడంత పేషెన్సీ ఉండేది కాదు. అవును. అప్పుడు ఎంత కష్టపడేవాళ్ళు. అవునవును. అవును. ఫోటోలు పట్టుకొని తిరిగేవాళ్ళు అవును. అందరం. ఇప్పుడేంటి బట్ ఇప్పుడింక ఈజీ. షార్ట్ అవును. ఫిల్మ్ రూపంలోనో అవును. నిజంగా నాకు 'మావిడాకులు పెళ్లివారం' అండి తర్వాత నాకు నేను సినిమాలో బిజీ అయ్యాను సార్. హుహు. ఓహ్! అంతకుముందు ఒక 70 వీడియోలు తీసి ఎవడు గుర్తుపట్టల. హ్మ్. ఇప్పుడు బిజీ అవుతున్నాం సార్. హ్మ్. సో, నాకు అర్థమైంది ఏంటంటే ప్రాసెస్‌లో మనలో విషయం ఉండి కరెక్ట్‌గా మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే హ్మ్. మనం వెళ్లి అడగక్కర్లేదండి. ఈడెవడో బాగున్నాడు ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు నీకు పిలుస్తారు. హ్మ్. అంటే ఇప్పుడు మనం వెళ్ళినా కూడా అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్ల. అవును. బాబు కూర్చో నీకేమొచ్చు అని. అవును. అప్పట్లో ఫోటోలు పట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ మంచి ప్లాట్‌ఫార్మ్. ఎప్పుడైనా ఆడిషన్ ఇచ్చారా మీరు? వెరీ బ్యాడ్ ఆడిషన్. రాదు సరిగ్గా కూడా. హ్మ్. ఇచ్చాను గానీ అన్ని ఫెయిలే. కాదు కాదు. అంటే మీరు ఇప్పుడు ఫేమ్ వచ్చింది కాబట్టి మీకు గుర్తుపట్టే అవకాశాలు ఇస్తున్నారు. అవకాశాలు మీ దగ్గరకొస్తున్నాయి. ఫోన్ కాల్ చేస్తారు. మా దాంట్లో ఉందండి పలానా క్యారెక్టర్ చేస్తారా లేదా? మీకు బావుంటే నచ్చితే చేస్తారు. అవును. కానీ ఒకప్పుడు మీరు ఫోటోలు పట్టుకొని తిరిగారు కదండీ! అప్పుడు ఏంటంటే ఆ తిరగలేదు సార్. రోజుల్లో ఎప్పుడు తిరగలేదా మీరు? అది ఆ! ఫోటోలు పట్టుకొని తిరగలేదు. తిరగల. అవును. మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అన్నారు కదండీ! ఇప్పుడు 'ఇంద్రా'ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. అంటే డైరెక్షన్ చేద్దాం అనుకుని వచ్చాను. ఇక్కడికొచ్చాను అన్నారు. ఇక్కడ రకరకాల కష్టాలేవో పడి ఉంటారు మేబీ. అంతే అవును. గదా! అవును. పడ్డారు. కానీ అనుకోకుండా మరి ఆర్టిస్ట్‌గా ఎందుకు టర్న్ అయ్యారు? అది డైరెక్షన్ మనం అంత స్ట్రెస్ తీసుకోలేనేమో అనిపించింది సార్. హ్మ్. యాక్సిడెంట్ తర్వాత హ్మ్. స్ట్రెస్, పెయిన్ ఫీల్ అవ్వలేను నేను. బెటర్ ఓకే. ఆఫ్ ఓకే. ఇందాక అన్నారు గదా! తర్వాత అర్థమైంది ఏంటంటే రైటర్‌కి కూడా చాలా పెయిన్ ఉంటది. హ్మ్. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక డిపార్ట్‌మెంట్ గురించి రాసినా, హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ గురించి రాసినా వాటి టెర్మినాలజీ తెలియాలి. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ అవును. మొత్తం చదవాలి. అవును. అబ్బా! ఇది కూడా టెన్షనే. ఇప్పుడు అయినా అర్థమవుతుంది. ఆ పెయిన్ ఇప్పటికి తీసుకుంటున్నట్టున్నారు గదా! ఇప్పుడు ఎందుకంటే మీ ఎపిసోడ్‌లు మీరే రాసుకుంటున్నట్టున్నారు. నేను మీరే రాసుకున్నాను. డైరెక్షన్ అవును సార్. చేసుకుంటున్నట్టున్నారు. మీరే యాక్టింగ్ చేస్తున్నారు. మరి ఆ పెయిన్ అనేది తీసుకుంటున్నట్టున్నారు గదా! తీసుకుంటున్నాం. ఇప్పుడు సినిమాలు కూడా కొన్ని రాస్తున్నాం సార్. దానివల్ల బాగా సినిమాలకి రాస్తున్నారా? ఆ! ఓహ్! అసలు అంటే మీరు శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఆర్టిస్ట్ డైరెక్షన్ అవుదాం అనుకునేటప్పటికి యూట్యూబ్ ఇంత ఇదిగా లేదు. అవునా కదండీ! అసలు యూట్యూబ్ అనేది తెలీదు సార్. అవును. తెలీదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత టెక్నాలజీ అనేది యూట్యూబ్ రూపంలో అందుబాటులోకొచ్చింది. సో, మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రతిభావంతులు యూట్యూబ్‌ని ఎలాగా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు. సో, అందులో తమ టాలెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఒక అవకాశాలు పొందే అవకాశం వచ్చింది. సో, యూట్యూబ్‌లో మీ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటండి? అంటే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేసారా? చేశాను సార్. ఒక 2, 3 చేశా. హ్మ్. 'ఐ యామ్ ప్రెగ్నెంట్' అని ఒకటి చేశాను. ఓకే. తర్వాత ఐ యామ్ 'పతివ్రతలు పత్తిగింజలు' అని ఐ ఒకటి యామ్ చేశాను. ప్రెగ్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అనేది ఏంటి? కాదు మేల్ వెర్షన్‌లోనా? మేల్ వెర్షన్. మేల్ వెర్షనా? మేల్ వెర్షన్. ఈ మధ్య తిండి కూడా వచ్చింది కదా! సోహెల్‌దేదో మిస్టర్ ప్రెగ్నెంట్ ఏదో మిస్టర్ వచ్చింది. ప్రెగ్నెంట్ లాగా. యాహ్! అప్పుడు ఐ యామ్ ప్రెగ్నెంట్. ఓకే. 2015లో ఎప్పుడో చేశాను సార్ అది. ఓహ్! సూపర్. ఆ! తర్వాత సోషల్ పోస్ట్‌లో 'పతివ్రతలు పత్తిగింజలు' అని ఒకటి చేశాను. మిస్టర్ మచ్చ మా ఛానెల్ ఉండేది. పత్తివ్రతలు, పత్తి గింజలు. 'పత్తిగింజలు' ఓకే. అనొచ్చు. ఆ! అలా తర్వాత ఈటీవీ ప్లస్ అలా ఆ! అలా. ఈటీవీ ప్లస్‌కి రాసారా? 'అల్లరే అల్లరి' అని ఒకటి ఉండేది సార్. హ్మ్. దానికి రాసేవాడిని సార్. తర్వాత హ్మ్. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని హ్మ్. అది ప్రాంప్టింగ్ లేకుండా సీరియల్ చేస్తే ఎలా ఉంటది? ముందు రోజు ప్రాక్టీస్ చేయించి అట్లా హ్మ్. చేశారు. హ్మ్. నూరు భాష గారు అన్నప్పుడు. ఓకే. సో, అదొకటి రాసాను సార్. హ్మ్. అదొక 50 ఎపిసోడ్‌లు రాసుంటాను. మొత్తం కలిపి ఒక 1000 దాకా ఉంటాయి సార్ మొత్తం. ఈ టీవీలో ఈటీవీ ఆ ఛానల్, ఆ ఛానల్ అని 1000? కలిపి 1000 దగ్గర ఉంటాయి. 1000 దాకా. అంటే రాసిన ప్రతి దాంట్లో మీరే యాక్ట్ చేసేవారా? లేదు సార్. ఆ! అసలు అప్పుడు యాక్టర్ అనే థాట్ లేదు. రైటర్‌గా డబ్బులు వస్తున్నాయి చాలు ఆ! అనుకునేవాడిని. నూరు భాష అని ఈటీవీ హెడ్ సార్ ఇప్పుడు. అవును. ఉన్నారు. తెలుసు ఆయన ఐడియా 'లైఫ్ ఈజ్ ఉంది. బ్యూటిఫుల్‌లో' అవును. ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చారు. హుహు. ఇది నువ్వు సెట్ అవుతావు. హ్మ్. ఇంక అక్కడి నుంచి ఆ పిచ్చి ఎక్కువైపోయింది సార్. హ్మ్. అలా తెర మీద చూసుకోగానే ఆ పిచ్చి ఎక్కువైందా? ఎక్కువైంది. ఫస్ట్ టైమ్ తెర మీద చూసుకునేటప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ టైమ్ అంటే చాలా సినిమాలు చేశాను సార్. కానీ ఏ సినిమాలో నేను లేను.
ఆహా. బుట్టబొమ్మ అనే సినిమాలో చేశాను సార్, రమేష్ గారని. బుట్టబొమ్మ. సితారాలు ఇప్పుడు మేడ వస్తుంది కదా, ఆ, ఆ బ్యాన్ అందులో కండక్టర్ రోల్ చేసినప్పుడు ఉమ్. కూర్చొని అప్పుడప్పుడు కొంచెం బుట్టబొమ్మ రాసేవాడిని. అంటే వైజాగ్ అమ్మాయి హీరోయిన్ కదా. ఆహా. వైజాగ్ అమ్మాయి కాదు సార్, అమ్మాయి మలయాళి, ఓకే ఓకే. ఆహా. అనికా సురేంద్రన్ అని. ఓకే. అది రీమేక్ సినిమా, ఉహు. కప్పేలా రీమేక్ చేశారు, అందులో కండక్టర్ క్యారెక్టర్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం ఒక లెందీగా నేనే ఇది కనబడ్డా. ఎన్ని డైలాగులు చెప్పారు ఆ క్యారెక్టర్? ఉంటాయండి 3-4 సీన్లు ఉంటాయి, సీన్స్ నా మీదే ఉంటాయి. ఓకే, సీన్స్. సో మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు? చూడలేదండి ఆవిడ, చూడలేదు ఆవిడ ఆ సినిమా? చూడలేదా? సో మీరు ఎప్పుడైనా సరే ఇన్ని వెబ్ సిరీస్లు ఇవన్నీ చాలా మంది చూస్తూ ఉంటారు, బాగుంటాయి అని అప్రిషియేషన్ ఇస్తుంటారు. మీ మదర్ ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? చూస్తుంటారు. ఆవిడ చూస్తూ ఉంటారా? అంటే ఆనందం పొందుతూ ఉంటారా? కొడుకు ఈ పక్కింటి విధంగా. వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఆహా. ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అవునా? అడుగుతూ ఉంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. యాక్చువల్గా అదే బుట్టబొమ్మ అని అన్నారు కదా ఫస్ట్ సినిమా. తర్వాత ఫస్ట్ సినిమా కాదు, చాలా సినిమా చేస్తే బాగా కనిపించిన బుట్టబొమ్మ ఫస్ట్ టైం కనిపించిన సినిమా అంతే కదండి? ఎంతండి అంటే మిగతా సినిమాలు అంతా ఏంటి 18 లో రిజిస్టర్ ఉండేవి కానీ కొన్ని రిలీజ్ అవ్వాలా, కొన్ని ఎడిటింగ్, కొన్ని అలా వచ్చి వెళ్ళిపోయేవారు, అలా వెళ్ళిపోయారు. అంటే బాహుబలి సినిమాలో సైనికుడు లాగా. అంతే. బాహుబలి సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, ఎక్కడంటే అక్కడ సైనికుడు ఉంటాడు కదా. సో మంచి మంచి సీన్స్ చేసాం సార్, అద్భుతమైన సినిమా చేసాం. అద్భుతం. ఎవరిది? తరుణ్దా? తరుణ్ చేస్తారు, తేజ సజ్జాది. తేజ సజ్జా. అందులో ఒక సీక్వెన్స్ ఏ ఉంటుంది. లేదు అది ఎడిటింగ్ లో లేదు, అది సర్లే. మనం తేజ సజ్జా అండ్ రాజ్ కుమార్, మన రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మాయి చేసి. అవును. గీత అని ఒక సినిమా చేసాం, హెబ్బా పటేల్. థియేటర్ లో చూసుకోలేకపోయినది. అలా అలా చాలా రిలీజ్ అవ్వని, హిట్ అవ్వనివి, అలా కొంచెం పేరు వచ్చింది తెలిసింది అంటే బుట్టబొమ్మ. యాక్చువల్గా వెబ్ సిరీస్ చేసినప్పుడు మీరు అంటే ఒక హస్బెండ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి అదేనా? అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎంచుకున్నది? అంటే మీ బాడీ లాంగ్వేజ్ సరిపోద్దని అలా రాసుకున్నారా ఏంటి? సార్ బేసిక్ గా నేను టీనేజ్ లో లేను, యంగ్ గా కనిపించను. ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ రాశాను అనుకోండి, ఎవరు చూడను. బేసిక్ గా ఈ ఫేస్ ని యాక్సెప్ట్ చేయడమే గొప్ప, మెయిన్ లీడ్ గా. సో ఫ్యామిలీ స్టోరీస్ చెప్దాము, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్దాము. అంటే ఒక కథని కానీ ఒక వీడియోని కానీ చూసినప్పుడు ఇటు మన గురించే మాట్లాడుతున్నారు, అదే నా లైఫ్ లో ఉంది అని వాళ్ళు ఫీల్ అయితే సక్సెస్ అయినట్టే. అట్లా ఒక ప్యాటర్న్ ఎంచుకున్నాను. ఓకే. ఫస్ట్ వెబ్ సిరీస్ ఏంటండి మీది? ఫస్ట్ వెబ్ సిరీస్ మావిడాకులు సార్. మావిడాకులే. అంతకు ముందు మామూలు స్కెచ్లు చేసాం. మా నాన్నకి పెళ్లి అని ఒకటి చేసాం సార్, 3 ఎపిసోడ్ లేదు, చిన్న మినీ వెబ్ సిరీస్. తర్వాత మావిడాకులు చేసాం. ఇవన్నీ మిస్టర్ మచ్చాలు వచ్చాయా? మావిడాకులు తమిళ మీడియా సార్, తమిళ మీడియా. పెళ్లివారం అంటే ఇండిపెండెంట్. ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా ఈ షూట్ అంతా ఇప్పుడు కథ రాసుకుంటారు కదా, ఎన్ని రోజులు చేస్తారండి షూట్? వన్ డేలో. ఓకే. రాసుకోవడం ఆ రోజు, చేయడం ఆ రోజు. రాసుకునేది మీరే కదా? ఒకే రోజు రాసుకోవడం, చేయడం ఒకే రోజు. సో రైటర్ ఎప్పుడైనా యాక్టర్ అయినప్పుడు, డైరెక్టర్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే తనకి తాను ఎక్కువ రాసుకోవాలని ఉంటుంది, అలాగే ఎప్పుడైనా అనిపించిందా? లేదు సార్, బేసిక్ గా నేను ఆ విషయం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నా సిరీస్ లో అందరికీ ఒకే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లివారం మండిలో రెడ్డి గారు ఉన్న క్యారెక్టర్ చాలా బాగా మంచి పేరు వచ్చింది. సో అందరికి ఈక్వల్ గా ఉంటేనే కథ చెప్పడం అవుతుంది. మనం నన్నే ఎక్కువసేపు స్క్రీన్ మీద చూసి చిరాకేస్తారు సార్, అందరికి స్కోప్ ఉంటే బాగుంటుంది అంత. కాలేజ్ లైఫ్ కి మళ్ళీ వెళ్తే లవ్ లెటర్లు ఇవ్వడాలు అలాంటివి ఉన్నాయా? అది అంత లవ్ లెటర్ కాదు, అప్పుడు మొబైల్ వచ్చేసారు. మొబైల్ వస్తుంది అంటే ఎస్ఎంఎస్లు కొట్టేవారా? లేదు, అప్పుడు టచ్లు ఉండేవి కదా సార్, చైనా ఫోన్. చైనా ఫోన్ ఎస్ఎంఎస్లు కాదు సార్. ఏ పెద్ద పెంటలు ఉంటాయి, ఎందుకు వచ్చాను కదా. కాదు, మీ కాలేజీ వాళ్ళు ఎవరైనా కలుస్తుంటారు ఎక్కడైనా కాల్ చేయడం అలాంటి అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి సార్. అదే కాల్ చేసి, చూడు ప్రసాద్ ఆ టైంలో నాకు ఇలా చేసావు, ఇలా సైట్ కొట్టావు, అదే పెట్టావు, ఇలాగని ఏమైనా ఉంటాయా? లేదు సార్, యాక్చువల్ గుర్తు కూడా పట్టను, చాలా మారిపోయాను నేను అప్పటికి ఇప్పటికి. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయారు, అందరికి టచ్ లో కూడా లేరు. ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్ళి అయితే అందరూ కలుస్తూ ఉంటారు. అక్కడ కూడా పెద్ద కన్వర్సేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు హస్బెండ్స్ తో వస్తారు. ప్లాస్టిక్ కూడా. మీది ఒక వెబ్ సిరీస్ లో జైత్రి క్యారెక్టర్, మీ క్యారెక్టర్ భలే పండుతూ ఉంటదండి. మావిడాకుల్లోనే కదా. ఆ అమ్మాయి నుంచి ప్రసాద్ రాదు ఇలాగని పక్క నుంచి డైలాగులు వేస్తుంటారు.
బాగుంది. అంటే యాక్చువల్గా అంటే మీరు సినిమా అనేది దాని మీద వచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరికైనా సినిమా అనేది గోల్. కానీ యూట్యూబ్లో ఇంత పొటెన్షియాలిటీ ఉందని ఏ విధంగా తెలుసుకున్నారు మీరు? సార్ మిగతా క్రియేటర్ని చూసే సార్, ఉమ్, మనకి ఎప్పుడు దురద ఎప్పుడు పడుతుందని పక్కన చూసే, ఉమ్, అంతే అలా చూసే తెలుసు. ఉమ్, చాలా మంది యూట్యూబ్ నుంచి సినిమాలు, యూట్యూబ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళు బయట కూడా మ్యూజిక్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఉమ్, యూట్యూబ్ లో చేయడం వల్ల పేరు వచ్చి ఉమ్, ఎక్స్పోజ్ బాగా వచ్చింది వాళ్ళు, ఉమ్, ఎక్స్పోజర్ బాగా వచ్చిన తర్వాత ఇప్పుడున్న షణ్ముఖ జస్వంత్ కానీ లేకపోతే పక్కింటి కుర్రోడు వీళ్ళంతా ఎక్కడ వెళ్ళిన వాళ్ళే కదా. ఉమ్, హర్ష చెముడు కానీ, ఉమ్. వైవ హర్ష, అవును, వైవాహిక. వీళ్ళంతా సుదర్శన్, నెల్లూరు సుదర్శన్, అవును. అంత ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. సో మనం ఏంటి చూపించుకోవడానికి యూజ్ అయింది. యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎక్కువ యూజ్ అయింది. ఉహుం, ఇప్పుడు ట్రోలింగ్ కానీ మీమ్స్ కానీ మీకు ఉమ్, ఇన్స్టాగ్రామ్ లో చూడగలుగుతున్నాం. ఉమ్. అందులో ఈ 2 సిరీస్లతో డైలాగులు ఎక్కువ మంది పెట్టుకోవడంతో వాట్సాప్ స్టేటస్ అలా అలా మీకేదో ఒక డ్రీమ్ ఉండేదట, మీ వెబ్ సిరీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్లేదు, నా ఈ డైలాగులు వాట్సాప్ స్టేటస్గా ఉండాలి ఇలాగని. ఏది ఏ వెబ్ సిరీస్కి సంబంధించి మావిడాకులు బెల్లివరం 2 వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారా అలాగా? అయ్యో బాబోయ్ చాలా మంది షేర్ ఏ చాట్స్ వాటిలో చాలా. ఏ డైలాగులు ఒకటి రెండు చెప్పండి అందులో పెట్టుకున్నా. లాయర్ ఏదో అంటాడు, అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వు బాగా ప్రయోజకుడు అయినప్పుడు అమ్మాయి మళ్ళీ వచ్చేస్తుంది అన్నప్పుడు, కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్. అది బాగా వెళ్ళింది సార్. ఈ మధ్యన కష్టాలు ఉన్నాయని ఏడ్చుతూ కూర్చుంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కానీ మిరకిల్స్ జరగవు సార్. బాధ్యతలు పల్లకి ఇలాంటివి సార్, మోసే ముందున్నంత సరదా దించే వరకు ఉండదు. బాగుంది, భలే ఉంది. అపార్థం చేసుకోవడం మొదలు పెడితే అర్థం చేసుకోవడం ఆపేస్తాం. అలా అలా చాలా వెళ్ళాయి సార్. బాగుంది. బాధ్యతలది నాకు బాగా టచ్ అయింది, ఎందుకంటే నేను కూడా బేసికల్గా రైటర్ అవడం వల్ల బాధ్యతలు ఎత్తుకున్నప్పుడు సరదా దించే వరకు ఉండదని. బాగుంది, భలే ఉంది. అంటే ఇవన్నీ అంటే యాక్చువల్గా ఎమోషన్స్ టచ్ ఉండే డైలాగ్స్ అండి ఇలాంటివన్నీ. ఇలాంటివి రాయడానికి మీ నేపథ్యం ఎలాగా, అంటే ఏదైనా నేపథ్యం ఏమైనా ఉందా మీకు? లేదు సార్, యాక్చువల్గా నాకు ఇది ఇన్స్పిరేషన్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచి మంచి వాయిస్ ఓవర్లో వస్తుంటాయి, కొటేషన్స్ వస్తాయి. దాన్ని ఇంత పెద్దగా చెప్తే ఎవరో చూడరు, ఒకే లైన్ లో సింపుల్ గా చెప్పాలి. దాన్ని అలా కట్ చేసుకుంటూ సింపుల్ గా ఒకే లైన్ లో చెప్తే ఎలా ఉంటది. క్రియేట్ చేసింది కదా సార్, ఉన్నదాన్ని మాడిఫై చేసి రాశాను. ఈ డైలాగ్ ఏదో బాగుంది, దీన్ని ఇంకోలా చెప్తే బాగుంటుంది, కొన్ని ఓన్ గా ఏవైనా అలాగే ఉంటుంది సార్. ఇక్కడ ప్రపంచం నుండి అంటే శూన్యం నుంచి ఏమి సృష్టించలేము, ఉన్నదాన్ని కొత్తగా చెప్పడం అదంతే. మీకు శివకేరా అని ఒక రైటర్ ఉంటాడు, యూ కెన్ విన్ అని ఒక పుస్తకం రాశారు. ఆయన కోట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ పేజ్ లోనే, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఉన్న వాటిని కొత్తగా చేస్తారు. సింపుల్ థింగ్ అండి. జంజాల గారు రాసిన డైలాగుల్ని త్రివిక్రమ్ గారు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ కొత్తగా పుట్టే పదాలు కూడా ఉంటాయి, డైలాగ్స్ ఉండవని కాదు, అంటే కొత్తగా చెప్పడం అని ఉంటుంది. జంజాల గారు ఒకప్పుడు తిరుపతి వెంకట గౌడ లేకపోతే ఇంకా ఎవరైనా రైటర్స్ రాసిన వాటి నుంచి ఇన్స్పైర్, సముద్రాలు గారు ఇలాంటి వాళ్ళు రాసిన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. సో కొత్త శూన్యం నుంచి ఏం సృష్టించారు. సో అది కూడా ఒక ఆర్టే కదండి, ఒక అద్భుతమైన ఆర్ట్. ఇప్పుడు ఈజీ అంటే కొంచెం అది ఈజీ కానే కాదండి, అంటే నా దృష్టిలో కానే కాదు. ఎందుకంటే సినిమాగా చేయడం అందరూ ఈజీ అనుకుంటారు, కానీ అందులో ఉండేంత కష్టం ఇంకా ఎందులో ఉండదు. అలాగే ఒక వెబ్ సిరీస్ కథ రాయాలన్నా డైలాగులు రాయాలన్నా ఈజీ కాదు. తగ్గట్టు యాజ్ ఇట్ ఈస్ పడాలి. లెంత్ ఎక్కువైనా తక్కువైనా కూడా అక్కడ మీరు చెప్పేది ఆ ఎమోషన్కి తగ్గట్టు కరెక్ట్గా పడగలగాలి. సో మీ విషయంలో అయితే ఆ డైలాగ్స్ ప్రాపర్గా పడుతున్నాయి కాబట్టి అంత ఎలివేషన్ వచ్చింది. ఎందుకంటే నేను గమనించాను, పెర్ఫెక్ట్ మీటర్లో పడుతూ ఉన్నాయి. సో సరే, అందులోంచి ఇన్స్పైర్ అయ్యారు, రాశారు. అంటే యాక్చువల్గా మీరు మీ వెబ్ సిరీస్లు అన్నీ చూస్తూ ఉంటే ఒక ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఆఫీస్లో ఉండే సమస్యలు, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా. ఆఫీస్లో వీడు శాలరీస్ ఎక్కువ అన్నట్టు ఉంటాయి కదండి కొన్ని డైలాగులు, చాలా చూసాం అలాంటివి. అంటే ఆఫీస్ ట్రబుల్స్ ఏమైనా అనిపించారా ఇండస్ట్రీకి రాకముందు? అనిపించాను సార్. ఎక్కడ పని చేసేవారు? షోరూమ్ లో పని చేసేవారు, కార్ షోరూమ్ లో పని చేసేవారు. ఏంటి మార్కెటింగా, సేల్స్, ఎవాల్యుయేటర్ గా పనిచేసాను. స్టార్టింగ్ డెలివరీ అసిస్టెంట్ నుంచి ఎవాల్యుయేటర్ గా పనిచేసాను. కారు ఎక్స్చేంజ్ చేసేవారు, కారు కొనేవాడిని, కొన్ని కొత్త కారు వాళ్ళకి ఇచ్చేవారు, అప్పుడు పనిచేసేవారు. అప్పుడు ఉండేది ఫ్రస్ట్రేషన్ అంత గట్టిగా ఉండేది, ఇన్సెంటివ్లు ఇవ్వట్లేదని.
టైంకి శాలరీ పడట్లేదని, ఇలా ఉంది, లీవ్లు ఇవ్వట్లేదని, ఆ, గుర్తింపు రావట్లేదని ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. అవును 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 అవును. ఎక్కడైనా మనిషి గుర్తింపు కోసం చచ్చిపోతారు సార్. ఉమ్, ఆఫీస్ లో కూడా గుర్తింపే కావాలి, ఇండస్ట్రీకి వచ్చినా గుర్తింపే కావాలి. అవును. అంటే తన పేరే ఒక గుర్తింపుగా మారడం అనేదే కదండి కావాల్సింది ఏ మనిషికైనా, ఏ పెద్ద మనిషికైనా. గుర్తింపు వేరు. ఆఫీస్ లో చిన్న చిన్న వాటికి ఉమ్, బాగా చేసావు మనం అని ఆ ఒక్క మాట కోసం ట్రై appreciation. చేస్తాం. Yeah, ఒక ప్రశంస అనేది. దానికోసం పని చేస్తాం. ఉమ్, సాలరీ ఆఫ్ కోర్స్ శాలరీ కోసం పని చేస్తాం. ఉమ్, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది ఇలా ఉమ్. ప్రశంసిస్తే. అందుకే మీ వెబ్ సిరీస్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, ఇప్పటికైనా శాలరీ ఇస్తున్నారా? నాకు అస్సలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలియదు సార్, అస్సలు తెలియదు. కోడింగ్ నేను ముందు రోజు చూసుకొని రాసుకొని వెళ్తా, లేకపోతే అప్పటికప్పుడు ఎవరికైనా సాఫ్ట్వేర్ ఉంటే ఫోన్ చేసి బాబు దీన్ని ఏమంటారు చెప్పవా ఒకసారి, కోడింగ్ టెక్నాలజీ వర్డ్ ఒకటి తీసుకుని అదే అదే అవును పెట్టేసుకుంటాను. నాకు అస్సలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలియదు. ఓకే. యాక్చువల్గా మీరు ఫస్ట్ వెబ్ సిరీస్ మామిడాకులు అన్నారు కదా, అవును. మామిడాకులు కదా, అది బయటకు వచ్చిన తర్వాత అనుకున్నంత వైరల్ అయ్యిందా? అవ్వలేదండి. ఫస్ట్ 3 ఎపిసోడ్లు ఫ్లాప్ అండి. ఉమ్, ఆపేయమన్న తర్వాత కొన్ని రీల్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టి కట్ చేసి పెట్టా. ఉమ్, కట్ చేస్తే మరుసటి రోజుకి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయాను నేను. ఓకే. అలా అలా పెద్ద హిట్ అయిపోయింది, చాలా పెద్ద అంటే రీల్స్ అందులో కట్ చేసి పెట్టారా మీరు? బేసిక్ గా మామిడాకులు టైటిలే నెగిటివ్ అండి. ఉమ్, ఇప్పుడు మామిడాకులు అంటే మా విడాకులు అని పెట్టారు కదా, బేసిక్ గా అది మా విడాకులు టు మామిడాకులు, ఒక మ్యాంగో లీవ్స్ ఉంటుంది కింద క్యాప్షన్. అవునవును అవును చూసాను. అది మా విడాకుల నుంచి మామిడాకులుగా ఎలా మారింది వాళ్ళ కథ అంతా పాయింట్. దాన్ని మా విడాకులు అని పెడితే 30+ వాళ్ళు చూసే టైటిల్ అది. పెళ్ళై విడిపోయిన వాళ్ళు చూసే టైటిల్ అది. అది రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయింది, కట్ చేసి పెట్టిన తర్వాత చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ చూసారన్నది. అంటే ఒక అమ్మాయి కోసం ఆరాటపడ్డం కానీ, అబ్బాయి కోసం అమ్మాయి ఆరాటపడ్డం కానీ చూసి చాలా మంది కనెక్ట్ అయ్యారు దాన్ని. అండ్ చాలా జంటలు కలిసాయి, నాకు చాలా మంది మెయిల్స్ వచ్చాయి నాకు, ఈ సిరీస్ వల్ల మేము కలిసామండి, చాలా బాగా చెప్పారు అన్న విషయం. అందులో డైలాగ్ ఉంటుందండి, అమ్మతోనో నాన్నతోనో అక్కతోనో చెల్లితోనో బంధువులతోనో గొడవలు వస్తే కలిసిపోతాం, ఒక్క భర్తతో గొడవ వస్తే మాత్రం విడాకుల దాకా వెళ్ళిపోతాం. చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయిందని మీ అమ్మాయి ఆ డైలాగ్ ఉంటుంది. భర్త కూడా బంధమే కదా, అక్క చెల్లి కొట్టేసుకుంటారు, ఒక గంట పోయి మళ్ళీ కలిసిపోతాం. బ్లడ్ రిలేషన్, బెడ్ రిలేషన్ గా అది ఎవరు తేడా ఉంటుంది. అలా చాలా మంది కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అవ్వడం చాలా మంది కలిసారు కూడా. నాకు చాలా చాలా మెయిల్స్ వచ్చాయి, రిప్లై ఇచ్చేవాడిని కాదు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా అందులో బాగా మీకు అంటే గుర్తుండిపోయి లేకపోతే హార్ట్ టచింగ్ ఉన్న మెయిల్ ఏంటండి? అంటే అలాంటి సంఘటన యుఎస్ లో వచ్చిందండి. ఓకే. ఒక అమ్మాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో వాళ్ళకి ఏదో అబ్బాయికి ఏదో మీద ఉండేది, అర్థం చేసుకునేవాడు కాదు, చాలా గొడవలే. తర్వాత ఆ అబ్బాయి సిరీస్ చూడడం మొదలు పెట్టాడు. చాలా చిన్న కెమెరాతో ఏదో డమ్మీగా చేసాం, ఇంత కనెక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలే. అతను చూసి అమ్మాయితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏంటి ఎంత బాగా మాట్లాడేస్తున్నాడు అని చెప్పి అమ్మాయి కూడా చూడడం మొదలు పెట్టింది. పెద్ద మెయిల్ పెట్టింది, థ్యాంక్స్ అన్న, నా లైఫ్ సెట్ అయింది, ఆయన అట్లీస్ట్ ప్రేమగా మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన అమ్మాయికి దిక్కు దివాన ఉండదు కదా, యుఎస్ లో ఎవరికి వెళ్ళి చెప్పుకుంటుంది. వాటర్ వచ్చిందని కలిసి ఫోన్లో కలిసారు. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా సినిమా అనే మోజుతో వచ్చారు. సో సినిమా అనగానే ఒక లావిష్గా ఉండే కెమెరాస్ కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ. కానీ వెబ్ సిరీస్ విషయానికి వచ్చినప్పుడు అంటే ఒక సంస్థ ఎవరైనా ఉంటే పర్వాలేదు, అంటే కొంత ప్రొడక్షన్ అనేది మనకి ఇవ్వగలుగుతారు, లేకపోతే వాళ్ళు చూసుకోగలుగుతారు, ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ వెబ్ సిరీస్ అనేది మీ సొంతంగా మొదలు పెట్టారు, లేకపోతే ఎవరైనా ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం ఇలాంటివి ఏం జరిగాయా? ప్రొడక్షన్ దగ్గరికి తమిళ మీడియా వాళ్ళకి కథ ఏం చెప్పలేదు సార్, పాయింట్ చెప్తే చేసే అన్నారు వాళ్ళు, ఏం కథ ఏం అడగలేదు. అప్పటికప్పుడు రాసుకొని చేసింది, ముందు రోజు రాసుకొని నేను చెప్పారు వాళ్ళకి నేనే యాక్ట్ చేస్తున్నాను ఇందులో అని. నేను తెలుసండి వాళ్ళకి, తెలుసు వాళ్ళు తెలుసు, నా పాత వీడియోస్ చూసారు వాళ్ళు చాలా, వాళ్ళకి కొంచెం నమ్మకం ఉంది. పాత వీడియోస్ అంటే ఎలాంటివని? మిస్టర్ మచ్చన్ ఒక ఛానల్ ఉండేది, అందులో ఒక 34 వీడియోలు చేశాను సార్, అవి కూడా కొంచెం హిట్ అయ్యాయి. మరీ మిలియన్స్ చూడలేదు కానీ 8 lakhs 7 lakhs అలా వెళ్ళాయి కూడా. అలా గుర్తింపు కొంచెం ఏదో అందులో చిన్న చిన్న స్కిట్స్ ఏమైనా చేసేవారా? సేమ్ ఇలాగే 10 నిమిషాలు స్కెచ్ వీడియోస్ చేసేవారు. కొంత గుర్తింపు తీసుకొచ్చింది, ఇంత రికగ్నైజేషన్ రాలే కానీ కొంత గుర్తింపు అయితే తీసుకొచ్చింది. సో అలా వాళ్ళకి ఒక ఐడియా ఉంది నా మీద,
ఇంత హిట్ అవుద్ది మావిడాకులు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఏదో మంచి వీడియో చేస్తాడు వీడియో అని నమ్మారు. అలా పాయింట్ చెప్తే తీసేయమన్నారు, అలా తీసాం. కెమెరాస్ ఏం వాడేవారండి? చిన్న చిన్న కెమెరా, M3 కెమెరాస్ వాటితోనే అంతే, ఒక్క లైట్ ఒక కెమెరా. సరే, మీతో పాటు ఆ కాస్టింగ్ కూడా పెర్ఫెక్ట్ కాస్టింగ్ అండి. యాక్చువల్గా మీ వెబ్ సిరీస్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు అనిపించింది యాక్చువల్గా ఎనలైజ్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ ఎంత బాగుందో పక్కన ఆర్టిస్టులు కూడా ప్రాపర్ ఆర్టిస్టులు పడ్డారనమాట. కాస్టింగ్ అనేది ప్రాపర్గా ఉంది. సో వాళ్ళందరినీ ఎలా పట్టుకున్నారు? కొంతమంది ఎంప్లాయీస్ అండి అక్కడ. ఇప్పుడు జైత్రి అనే అమ్మాయి అక్కడ ఎంప్లాయీగా ఉండేది. కార్తీక్ అతను మేనేజర్ ఆ ఛానల్. భాస్కర్ ఎవరితో చేస్తున్నారు మావిడాకులు, ఆయన మేనేజర్ అండి. శాలరీ కోసం అడిగితే ఏదో మలయాళంలోనో కన్నడలోనో మాట్లాడుకునే ఆయన ఒరిజినల్ గా మేనేజర్ అక్కడ కొన్ని ఛానల్స్ కి. అలా వాళ్ళందరినీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో అలాగే రాసేవారు. ఒరిజినల్ గా మేనేజర్ అంటున్నారు, ఒరిజినల్ గా ఏమైనా కష్టాలు పెడుతున్నారు ఆయన? చాలా హార్డ్ వర్క్ అండి అబ్బాయి. అంటున్నాను జస్ట్ ఫర్ ఫన్. సో వాళ్ళు ఏముందో అలా రాసేవాడిని, వాళ్ళు బాల్ లాంగ్వేజ్. మీ పేరు అందులో మావిడాకులో అమ్మాయి ఎవరు ఉన్నారండి? స్వాతి భీమిరెడ్డి. స్వాతి భీమిరెడ్డి ఆమె కూడా భలే చేస్తుంది, సూపర్ ఆర్టిస్ట్. ఎంతవరకు అలాంటి ఆర్టిస్ట్ నేను వర్క్ చేయలేదు, సూపర్ ఆర్టిస్ట్. ఓకే, అంటే వీళ్ళందరికీ ఏమైనా కాస్టింగ్ ఏమైనా పెట్టారా? కాస్టింగ్ కాల్ లాగా అంటే ఇలాంటి అక్కడ వచ్చే పేమెంట్లకి కాస్టింగ్ కాల్కి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఏం లేదు, తెలిసిన వాళ్ళనే పిలిచి తీసుకున్నాం. సరే, ఇది అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చూసుకున్న తర్వాత లేకపోతే చూసిన తర్వాత ఎవరైనా మీకు వచ్చిన ఫస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? బెస్ట్ అప్రిషియేషన్? ఎవరైతే ఆపేమన్నారో ఆయనే ఫోన్ చేసి గుడ్ ప్రసాద్ కీప్ గోయింగ్, ఛానల్లో వర్కౌట్ కావట్లేదని ఆపేమన్నారు అంతే. అదే ఇవి ఉంటాయి ఎక్కడైనా. ఇప్పుడు టీవీ ఛానల్స్ లో అయినా ఇప్పుడు టీఆర్పీ రావట్లేదు అనుకోండి ఆపేమంటారు, అది వేరే విషయం. ఎందుకంటే అది బర్డెన్ గా ఉండకూడదు, ఛానల్ కి డబ్బులు వచ్చేటట్టు ఉండాలి కానీ బర్డెన్ గా ఉండకూడదు. బర్డెన్ గా ఉండకూడదు, వాళ్ళే కంటిన్యూ చేయమన్నారు. ఓకే ఓకే, ఎక్కడైతే ఓడిపోయాం అక్కడ గెలిచామని. సరే, ఆ తర్వాత ఇంక వరుసగా ఎన్ని చేశారు? మావిడాకులు 2 సీజన్ 2, పెళ్లివారు మండి. మధ్యలో అందరి బంధు ఏమైనా వచ్చేసి మధ్యలో ఆపేశానండి. అమ్మాయి ప్రెగ్నెంట్ తను, సో కుదరట్లేదు తనకి. స్వాతి భీమిరెడ్డికి కుదరట్లేదు తనకి, సో ఇంకా ఆపేయాల్సి వచ్చింది. దాని తర్వాత పెళ్లివారు మండి సీజన్ 1 చేశాను. పెళ్లివారు మండి కూడా అసలు హిట్ అని అసలు ఏం తెలియదు. మళ్ళీ కొత్త ఛానల్, 90,000 సబ్స్క్రైబర్స్ వస్తే 1,00,000-2 లక్షల వ్యూవర్షిప్ వస్తుంది అనుకున్నాం. కట్ చేస్తే అది 2 మిలియన్ పైన వచ్చాయి. 2 మిలియన్ ఎవరేజ్ 2 మిలియన్ ఉన్నాయి అసలు. అప్పుడు ఎక్కడ కూడా మనల్ని రికగ్నైజ్ చేశారు, ఇక్కడ కూడా చూస్తున్నారు. ఫ్యామిలీ సబ్జెక్టు కనెక్టింగ్ పాయింట్ చెప్తే ఖచ్చితంగా చూస్తారు, అది ఎక్కడైనా చూస్తారు అనే విషయం. ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ రాసినప్పుడు అంటే మీరు మీ స్నేహితుల అనుభవాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటూ ఉంటారా? ఎదురుగా కనబడిన వాళ్ళు ఏదో కథ చెప్తారు, పాయింట్ దొరుకుతుంది. రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయిన వేశారు అది. పెళ్లివారం మండిలో అతను పెళ్లిళ్ళన్నీ అయిపోయి పెళ్లి కూతురు లేచిపోతా ఉంటారు, అది ఒరిజినల్ గా జరిగిన క్యారెక్టర్. నాకు తెలిసిన వ్యక్తికే, నాకు తెలిసిన వ్యక్తి బాగా పెళ్లి సెట్ అయితే అమ్మాయి లేచిపోతా ఉంటుంది, పెళ్లి సెట్ అయితే అమ్మాయి లేచిపోతా ఉంటుంది. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అబ్బాయి. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు, అందుకే లేచిపోయింది అమ్మాయి. మంచి అమ్మాయిని చేసుకున్నాడు చివరికి. జరిగినా మనం మంచిగా అనుకోవడం అంతే కదా, ఇప్పుడు ఫేట్ అంతే. ఏదైనా మనం అలా అనుకోవడంలో మంచి హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అంతే సార్. సో ఆ క్యారెక్టర్ని తీసుకొని డెవలప్ చేయాల్సి వచ్చింది. మీకు సరే, ఇప్పుడు పెళ్లి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి అవకాశాలు అనే దాన్ని అడాప్ట్ చేద్దాం. సో అవకాశాలు వచ్చి జారిపోతూ ఇలాంటివి ఏం జరిగాయండి? చాలా అయ్యాయి. అంటే కొన్ని సినిమాలు గోస్ట్ గా చేసాం సార్. ఓకే, చేసినప్పుడు మన గోస్ట్ గా చేసేది 50 లక్షలు 40 లక్షలు తీసుకోం కదా, 10,000 15,000 ఇచ్చేవారు. అంతకుమించి అప్పుడు ఇచ్చేవారు కదా గోస్ట్ కి. రాసినప్పుడు నా ఇంట్రెస్ట్ వెర్షన్ రాయి 10,000 ఇస్తామంటారు. నేను 5-6 వర్షాలు రాశాను. 5-6 వర్షంలో 5-6 వర్షాలకి 5,000 ఇచ్చేవాళ్ళు, వెర్షన్ 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే నేను డబ్బులు రాసేవాడిని కదా, డబ్బులు అడిగేవాడిని కాదు, క్యారెక్టర్ కోసం రాసేవాడిని. ఒక క్యారెక్టర్ పడుతుంది, లాస్ట్ మినిట్ లో పెద్ద యాక్టర్ తో వెళ్ళిపోయేవాళ్ళు, కొంచెం పెద్ద కమెడియన్ తో లేకపోతే నోన్ కమెడియన్ తో వెళ్ళిపోయేవాళ్ళు. నేను కొంచెం బాధపడక మా పార్టీ చేసుకుని 5,000 ఇచ్చేవాళ్ళు. నేను ఫ్రీగా రాసేవాడు, 5,000 10,000 చేతిలో పెట్టేవాళ్ళు. చాలా జరిగేది. అంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేసి అలా కాదు కానీ కష్టాన్ని తీసుకొని బయట పంపిస్తాను. చాలా దగ్గర జరిగాయి. ఓకే, అందులో సరే ఇలాంటివన్నీ జరిగాయి కదా, ఏది జరిగినా మన మంచిగా అనుకునే స్టేజ్ ఎప్పుడు వచ్చింది సార్? మాకు మావిడాకు చాలా ఇచ్చింది సార్.
ఎంత ఇచ్చిందంటే ఇప్పుడు సింగిల్ కార్డ్ రైటర్ అవుతున్నాను. ఓకే. సింగిల్ కార్డ్ నేనే 4 సినిమాలు రాస్తాను, పెద్ద సినిమాలు రాస్తాను, ఓ 4-5 పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలు రాస్తాను, ఓ సూపర్. సింగిల్ కార్డ్ రాస్తున్నా. కొన్ని సినిమాలకి నేను కొన్ని కామెడీ వర్షన్ అది హెల్ప్ చేయడం జరుగుతుంది. నా వర్షన్ ఇస్తున్నా, వాళ్ళు పెట్టుకుంటుండే వాళ్ళు. ఓకే. పేమెంట్ బాగుంది, మంచి పేమెంట్ ఇస్తున్నారు. 10-15 వేల మరి తక్కువ కాదు కానీ పర్లేదు, మంచి పేమెంట్ వస్తుంది. సో ఇవన్నీ మామిడాకులు ఇచ్చింది సార్ నాకు. అంతకుముందు నాకు లేదు సార్ అసలు. ఓకే. రికగ్నైజేషన్ యూట్యూబ్ లో వచ్చిన తర్వాతే ఇదంతా మొదలైంది, అంతకుముందు లేదు. నాకు అప్పుడు అర్థమైంది ఎంత ఆడిషన్కి వెళ్ళినా ఎన్ని కష్టాలు పడినా వాడికి ఏదో చాలా పెద్ద సపోర్ట్ లేకపోతే. యాక్చువల్గా మీరు చేసింది చాలా మంచి మూవ్ అండి. అంటే ఇప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ ప్రతి ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఫోటోలు లేకపోతే వాట్సాప్లో షేర్ చేసి ప్రొఫైల్ షేర్ చేసి పోర్ట్ఫోలియో షేర్ చేసి నాకు అవకాశాలు ఇవ్వండి అనే దానికంటే కూడా మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఒక ఫార్మాట్ లో ఒక ఈ వీడియో తీసి బయటికి జనాల్లోకి వదలడం అనేది చాలా మంచి మూవ్. అందరిలోకి వెళ్తుందో లేదని మళ్ళీ క్వశ్చన్ మార్క్. వీడియో పెట్టేస్తాం కానీ అది వైరల్ అవ్వాలి కదా, వైరల్ అయిన తర్వాత మనకి ఎక్స్పోజర్ వస్తుంది. అలా సినిమా వాళ్ళు ఈ మామిడాకులు కానీ లేకపోతే ఇంకా మామిడాకులు 2 కానీ లేకపోతే ఇంకా అందరి బంధువు అయ్యే తర్వాత పెళ్లివారం అండి ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు ఎవరు అలా మీకు కాల్ చేసి చాలా పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. ఎవరు? మారుతి గారు పిలిపించారు నన్ను. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు. సాహో డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు ఓజీ తీస్తున్నారు, ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ ఓజీకి రాస్తానని అడిగారు. తర్వాత నాగవంశీ గారు సితారా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఇప్పుడు సందీప్ అని దిల్లాజ్ గారు దాంట్లో డైరెక్టర్, ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. అలా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. సుదర్శన్ నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు, బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. అలా యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు కదా, అలా చాలా మంది ఫోన్ చేశారు, పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చి. సో అంటే కష్టాలు అనేవి ఉంటాయి, సుఖాలు ఉంటాయి అన్నారు కదా ఇందాకలా. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మర్చిపోలేంది, అది హంటింగ్ కావచ్చు లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు, ఏదైనా ఉందా అండి? అయ్యో బాబు ఉందండి. గీత అనే ఒక సినిమాకి ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోస్తాడు అంతే, అది చాలా దారుణం అవుతుంది. అంటే కాదు, గీత అనే సినిమాకి యాక్టర్ గా వెళ్ళారా మీరు? యాక్టర్ గా వెళ్ళినప్పుడు బేసిక్ గా యాక్టర్స్ అందరూ కూర్చొని తింటారు కదా. అవును, ఓకే. లంచ్ బ్రేక్ లో తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు విశ్వ గారు అని. కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం అదే లుంగి కడ్బని ఎంత ఉంటాం, కొంచెం మసిగా ఉంటుంది, తాగుబోతుకారు. వాడు చాలా బూతులు అమ్మని తిడుతూ మెడపట్టుకుని లేపి నువ్వు అక్కడ కూర్చోలో తెలియదేంట్రా అని లేపి తోస్తాడు. చాలా రూడ్ బిహేవియర్. ప్లేట్ పట్టుకుని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను, జూనియర్ ఆర్టిస్ట్ అలా బిహేవ్ చేయకూడదు. అలా కాదు, మీరు ఆర్టిస్టులు సరే, మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ ఉంది. అంటే మనం ఎంత కాదనుకున్నా కూడా కొన్ని సినిమాలు కొంతమంది, నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారు ఎవరో, అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ, ఆయన సెట్లో ఎప్పుడు వర్క్ చేయలేదు కానీ, ఆయన ఏం తింటారో అందరికీ, ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులతో సహా టెక్నీషియన్లతో సహా అసిస్టెంట్లతో సహా అదే ఫుడ్ అందరికీ ఉండాలని, ఇలా కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ అవతల వాళ్ళని అవమానించమని అనరు, కానీ వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటది, కానీ అబ్బాయి ఎవరో కొత్తోడు అయి ఉంటాడు ఆ టైంలో. అలా తోడు మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా? నాకు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం. ఓకే, అక్కడ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోస్తే పడిపోయాను. పడిపోయిన తర్వాత వాడు అనుకోండి నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే, నేను వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ లైన్ నిలబడి వాళ్ళు చాలా ఏదో ఇచ్చారు. తిన్న తర్వాత ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నా మీదే ఉండే. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అని నా మీదే ఉండే. చాలా స్పీడ్గా చెప్పేసాం. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో అని చెప్పి ప్లేట్ పట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్ లైన్ లోకి వెళ్ళిపోయా. వచ్చేలా పట్టుకున్నాడు. మళ్ళీ భయం భయం వేసింది, మళ్ళీ తోసేస్తాడు బాబు. సారీ సార్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓహో డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే ఓకే. అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా సార్, ముస్టోళ్ళ కనిపించాను నేను అంటాడు. కొంచెం తీసుకెళ్లి కూర్చుని పెట్టి చికెన్ అది వేసి బాగా పెట్టాడు భోజనం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా?
అంటే కాస్ట్ అని కాదు కదా, మన రెడ్డు నాయుడు ఇది కాదు మనం ఈ బ్యాచ్. అయితే సర్లే ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఓకే నాయుడు గారు ఓకే రెడ్డి గారు కాదండి, ఓకే చౌదరి గారు కాదండి, కలుద్దాం సార్ రేపు అడ్వాన్స్ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాల్. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్ లో చాలా పెద్ద ప్రొడక్షన్, అది చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరమ గారు అన్నాడు. 4 మనం కాదని చెప్పగానే వస్తే సార్ అన్నాడు, వెళ్ళిపోమన్నాడు. రీకాల్ లేదు, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇక్కడ ఉంది, చదువుకోలేదు ఇంకా. లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. ఇది ఎంతకాలం క్రితం అండి? 6 years. ఇప్పుడు ఉండే ఇండస్ట్రీలో సరే కాస్ట్ అనేది సరే చాలా ఇప్పుడు రాజకీయాల్లో కాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి, అంటే సౌత్ ఎక్కువ జరుగుతుంటాయి, అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే కాస్ట్ అనేది యాక్చువల్గా ఒక ప్రముఖ పాత్ర ప్రతి దాంట్లో కూడా ఉంది. కానీ సినిమా ఫీల్డ్ లో కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, అంటే ఫ్రాంక్ గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వల్ల డబ్బులు తేగలుగుతాడు లేదా, ఆ డైరెక్టర్ సినిమాని బాగా తీయగలుగుతాడు లేదా అన్నదే చూస్తూ ఉంటారు కదా. సో అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నాను అన్నారు 6 ఏళ్ల క్రితం, ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అనిపిస్తుందా? ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ ఎవరైతే డైరెక్టర్లు అవుతున్నారో వాళ్ళు మనకి క్యారెక్టర్ కి తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప